హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ యూట్యూబర్ 05. నమస్తే ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మన ఛానల్లో అయితే వీడియోస్ ఈ మధ్యన రెగ్యులర్గా అప్లోడ్ అవ్వట్లేదు, టైం లేక. మార్కెట్లో అయితే ఉల్లిపాయల ధరలు అయితే పెరిగాయి. ఇది ఏపీఎంసీ యార్డ్ యశ్వంత్పూర్, దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రెండవ ఉల్లిపాయల మార్కెట్ అన్నమాట. ఇది బెంగళూరులోని యశ్వంత్పూర్లో రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుందన్నమాట. చూడండి, ఇవన్నీ యాక్షన్ కోసం పెట్టిన ఉల్లిపాయల బస్తాలన్నమాట. వీటి శాంపుల్ బస్తాలు. ఈ బస్తాల్లో లాట్లు ఉంటాయన్నమాట. మీకు ఆ సంచుల్లో పేపర్స్ కనపడతా ఉన్నాయి కదా, దాని మీద ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఏ లాటు అనేది అయితే రాసుంటారన్నమాట. కొనే వాళ్ళు ఆ శాంపుల్ చూసుకుని యాక్షన్లో పాడుకొనొచ్చు. చూడండి, ఇక్కడ యాక్షన్ జరుగుతూ ఉంది కదా, ఇలా యాక్షన్లో ఎవరైనా పాల్గొనొచ్చు ఫ్రెండ్స్. యాక్షన్లో పాల్గొనిన తర్వాత మీరైతే డబ్బులు కట్టాల్సి ఉంటుంది. చూడండి, ఇవన్నీ ఇదైతే 650 రూపాయలు ఉంది ఫ్రెండ్స్. ఉల్లిపాయల ధరలు అయితే పోయిన వారంతో పోల్చుకుంటే ఈ వారం చాలా పెరిగాయి. వర్షాలు ఎక్కువగా పడతా ఉన్నాయి కాబట్టి మార్కెట్ సరుకు అయితే అంతగా రావటం లేదు. కాబట్టి రేట్లు తక్కువ నుంచి ఎక్కువగా పెరిగిపోతూ ఉన్నాయి. ఐటమ్ తక్కువ ఉంది, కొనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మార్కెట్లో అయితే రేట్లు పెరిగాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచి క్వాలిటీ అయితే 900 వరకు పలుకుతూ ఉన్నాయి. అదే లాస్ట్ వీక్ అయితే మీకు 500, 400కే దొరికేవి. కొనేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొనొచ్చు ఫ్రెండ్స్. ఇంకా రేట్లు అయితే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. ఈ మార్కెట్లో ఉల్లిపాయలతో పాటు వెల్లుల్లి, ఆలు, అల్లం ఇవన్నీ దొరుకుతాయన్నమాట. ఇంకా మీకు కిరాణా సరుకులు మండీలు కూడా ఉన్నాయి. బియ్యము, మిర్చి, చింతపండు, ధాన్యాలు, పప్పులు ఇవన్నీ దొరికే మార్కెట్ కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇది 85 ఎకరాల్లో ఉంటుందన్నమాట. చూడండి, ఉల్లిపాయలు ఇవన్నీ యాక్షన్ అయిపోయాయి. ఇక్కడ పెట్టినవైతే ఇంకా యాక్షన్ అవ్వలేదు. కొనేవాళ్ళు తక్కువ ఉన్నారనమాట. ఇంకా ఈ మండీలో అయితే యాక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఎవరైనా పాల్గొనొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. కమిషన్ అయితే 6% ఉంటుంది, ట్రేడింగ్ ఏజెంట్ కమిషను. ఆ కమిషన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఆర్ఎంసీ అండర్టేకింగ్ ఛార్జెస్ ప్రతి కొనుగోలుకి 30-40 రూపాయలు అయితే ఉంటుంది. మీకు మార్కెట్ గురించి పూర్తి వివరాలు కావాలంటే మన ఛానల్లో ఇంతకుముందు చేసిన వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, వెళ్ళి చూడొచ్చు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కమెంట్ పెట్టండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఎవ్రీ వీక్ అయితే మీకు మార్కెట్ అప్డేట్స్, ఉల్లిపాయల ధరల గురించి అయితే చెప్తా ఉంటానన్నమాట. వీడియో అయితే అప్లోడ్ ఉంటుంది, వీక్లీ వన్స్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు అయితే వీక్లీ థ్రైస్ చేసేవాడిని, కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ స్టార్ట్ అయ్యింది. సో టైం లేక వెళ్ళట్లేదు మార్కెట్కి. వీక్లీ వన్స్ అయితే వెళ్తూ ఉంటాను. చూడండి, యాక్షన్ అయిపోతే మీరు ఏ లాట్ కొన్నారో దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట. మీకు ఇచ్చేటప్పుడు ఐటమ్ అయితే మార్చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి సరుకు వస్తుందన్నమాట, నార్త్ ఇండియా నుంచి. అక్కడే వర్షాలు ఎక్కువగా పడతా ఉన్నాయి కాబట్టి ఐటమ్ రావటం లేదు. అలాగే సీజన్ కూడా అయిపోయింది. ఉల్లిపాయల సీజన్ అనేది మార్చిలో స్టార్ట్ అయ్యి మే ఎండ్, జూన్ మధ్యలో వరకు ఉంటుందన్నమాట. అలాగే ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి క్వాలిటీ ఐటమ్ రావట్లేదు. కాస్త తక్కువ క్వాలిటీది అయితే వస్తుంది. చూడండి, 700, 800 ఇలా ఉన్నాయి. హైయెస్ట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ అయితే 900 వరకు పలికింది. అదే లాస్ట్ వీక్ అయితే 400, 500 లాస్ట్. కానీ రీటైల్ మార్కెట్లో ఇప్పటికీ కిలో 25 రూపాయలు, 30 రూపాయల వరకు అమ్ముతూ ఉన్నారు. రీటైల్ మార్కెట్ అయితే బాగుంది. రేట్లు పెరిగే కొద్దీ రీటైల్ మార్కెట్ వ్యాపారం తగ్గుతుందన్నమాట. చూడండి, ఇవన్నీ మంచి క్వాలిటీ ఉల్లిపాయలు చూద్దామంటే మార్కెట్లో కనపడడం లేదన్నమాట. ఎందుకంటే వర్షాల కారణము. అలాగే నార్త్ ఇండియా నుంచి వచ్చే సరుకు అయితే ఇక్కడికి రాలేదు. ఇవన్నీ 800, 900 ఆ మధ్యలో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడున్న రాసులు ఇలా సంచి పైనేసి ఉంటే ఆ ఐటెం ఖాళీ అయిపోయిందన్నమాట. సంచి కుప్ప మీద లేకుండా ఉంటే అది ఇంకా అలాగే ఉంది అన్నమాట. చూడండి, ఈ సంచి వేశారు కదా, ఇవి ఖాళీ అయిపోయాయి. సంచి లేనివి అయితే ఇంకా ఉన్నాయన్నమాట. ఇది చూడండి, 850 రూపాయలంట 50 కిలోలకి. యాక్షన్ అనేది మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ అయ్యి 10:30 వరకు ఉంటుందన్నమాట. ఐటమ్ బట్టి ఒక్కోసారి 9:30, 10 లోపు యాక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మీరు యాక్షన్లో పాల్గొనాలంటే 8:30 కంతా మార్కెట్కి రీచ్ అయితే మంచిది. మార్కెట్లో చాలా షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు మార్కెట్లో ముందు ఏ ఐటెం కొనాలనుకుంటా ఉన్నారో అలాంటివే ఓ 3-4 ప్యారలల్గా చూసి పెట్టుకుంటే మంచిది. ఒకటి రేట్ ఎక్కువ పోయిందనుకుంటే ఇంకో లాట్లో కొనుక్కోవచ్చు అన్నమాట.
చూడండి ఈ 450 రూపాయలంట, క్వాలిటీ అస్సలు లేదు, తడిసిపోయిన ఉల్లిపాయలు. మీకు ఇక్కడ ఆటోలు లారీలు కావాలన్నా దొరుకుతాయి, రెంట్ ఉంటుందన్నమాట. కూలీలకైతే చిన్న బళ్ళకి 15 రూపీస్, పెద్ద బళ్ళకి 20 రూపీస్ తీసుకుంటారు బస్తాలు పైకెత్తేయడానికి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది 750 రూపాయలు, 50 కిలోలకి మిక్స్డ్ ఉన్నాయన్నమాట. ఇది 850 రూపాయలు, కాస్త మంచి క్వాలిటీ ఇది. ఇది యాక్షన్ అయిపోయిన తర్వాత ఇలా పెట్టుంటారనమాట. యాక్షన్ కన్నా ముందు బస్తాలే పెట్టుంటారు. మీరు లాట్ కావాలంటే ఇంకో బస్తా తెచ్చిపోయమన్నా పోస్తారనమాట శాంపుల్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అల్లం ధరలకు వస్తే 2000 ఉంది ఫ్రెండ్స్, 60 కిలోల బస్తా అల్లం 60 కిలోలకి. ఇంకా పొటాటోస్ అయితే 1300 1400 ఉంది. ఇది చూడండి